హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నిన్న కోటి సోవారాల పూజ ఈవినింగ్ ఏ విధంగా చేసుకున్నాను మినీ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ టైంలో బ్రాహ్మణులకు స్వయంపాకం ఇద్దాం కదా అనేసి బియ్యం, పచ్చటికాయలు, కొన్ని కూరగాయలు, పెరుగు, పప్పులు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నానండి. అది చూసిన మా అబ్బాయి, బ్రాహ్మణులకి ఎలాగ స్వయంపాకం ఇస్తున్నావు కదా మమ్మీ, లేని వాళ్ళకి కూడా ఏదైనా ఫుడ్ పెట్టి చాలా మంచిది అంటున్నావు కదా ఈరోజు అన్నాడండి. ఇంకా టైంలో మనకి త్వరగా అయిపోవాలంటే ఇంకా పులిహోర అయితే త్వరగా అయిపోద్ది కదా. అప్పటికే టైం వచ్చేసి 3:30 అలా అయ్యిందన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా అనేసి కొంచెం రైస్ కుక్కర్లోని కొంచెం రైస్ అయితే శనగపప్పు వేసి ఇలా వార్చానండి. ఇలా 2 విధాలుగా వండితే రైస్ త్వరగా ఉడికిపోద్ది కదా, ఎక్కువ రైస్ కదా అన్నట్టుగా. అలాగే దబ్బకాయ పులిహోర అయితే చేస్తున్నాను. చింతపండు ఉడకవేయటం ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ కదా. ఆ దబ్బకాయ రసంలో పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసాను, బాగుంటాయి కదా. మనం తాలింపులో వెన్ని వేసినప్పటికీ కూడా ఇలా చింతపండు అయినా దబ్బకాయ ఎందులో అయినా సరే ఇలా కట్ చేసి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే రైస్ చల్లారే లోపు మనకి ఈ పోపులు ఇవన్నీ కూడా ప్రిపేర్ పెట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా పులిహోర అయితే కలపొచ్చు కదా అన్నట్టుగా. సో ఇదంతా తెలిసిందే కదా పులిహోర ప్రాసెస్ అంతా కూడా. ఇంకా రైస్ కూడా అయిపోయిందండి. సో రైస్ అంతా కూడా ఇలా ఒక పెద్ద తాంబూలంలోకి అయితే వేసేసాను. మొత్తం చల్లారిన తర్వాత ఇంకా తాలింపు వేసేసి మొత్తం తాలింపు అంతా కూడా పసుపు పట్టాలి కదా రైస్ అంతటికి. ముందుగా తాలింపు వేసేసి అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తున్నానండి. మొత్తం అన్నం చల్లారిన తర్వాత ఇందులో దబ్బకాయ రసాన్ని అయితే వేసి కలిపేశాను. చూసారు కదా పులిహోర అంతా కూడా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇంకా అవైతే ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను, అది వీడియో షూట్ చేయలేదులేండి. అలాగే ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు పెడదాం కదా అనేసి 2 పిండి దీపాలు అయితే చేశాను. నైవేద్యం కోసం సేమియా అయితే చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో రైస్తో చేసింది అయితే పెట్టాం కదా స్వామివారికి నైవేద్యం కింద. అందుకే ఇంకా పులిహోర ఉన్నప్పటికీ కూడా నైవేద్యం కింద అయితే సేమియా చేశాను. తులసి పూజ అయితే చేసుకున్నానండి. తులసి పూజ పూర్తయిన తర్వాత ఇలా గుమ్మం దగ్గర కూడా దీపాలు పెడతాం కదా. రోజు కూడా గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలు అయితే పెడతాను. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 4 డేస్ లేను కదా, ఆ 4 డేస్ పెట్టలేని దీపాలు డైలీ పెట్టి దీపాలతో పాటుగా 2 కానీ 3 కానీ కలుపుతూ ఉంటానండి. మ్యాక్సిమం 5 దీపాలు అయితే పెడతాను. ఈ రోజు అందుకే 5 దీపాలు పెట్టాను, అంటే 3 దీపాలు కలిపాను. అలా ఎన్ని రోజులైతే మానేసానో ఆ దీపాలన్నీ కూడా రోజు పెట్టే దీపాలతో పాటు కలుపుతూ ఉంటాను. ఈరోజు కోటి సోమవారాల పూజ కదా. ఈవినింగ్ అయితే నేను వెంకటేశ్వర స్వామి వారికి ఇలా తులసి దళాలతో, శివయ్యకి మారేడు దళాలతో అయితే ఇలా అలంకరణ చేసుకుని ఇలా 2 పిండి దీపాలు తయారు చేసుకున్నాను కదా. రెండింటినీ కూడా ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి నామం పెట్టి, ఒకటి అడ్డనామాలు పెట్టి శివయ్య దగ్గర అయితే వెలిగించుకున్నానండి. నిత్యం వెలిగించుకునే దీపంలో అయితే నువ్వుల నూనె వేసి వెలిగించాను. ఈ పిండి ప్రమిదల్లో కూడా నువ్వుల నూనె వేయొచ్చు. నేనైతే ఆవునే వేసి ఈ విధంగా కోటి సోమవారాల పూజ అయితే ఈవినింగ్ ఇలా చేసుకున్నానండి. నాకు వచ్చినట్టుగా సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.